వీడియోలోని మనం చతుర్భుజాలు మరియు వాటి ధర్మాల గురించి తెలుసుకుంటాము. క్వాడ్రిలేటరల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. అయితే మనం రోజు చాలా వస్తువులనే చూస్తూ ఉంటాము. ఇక్కడ ఏముంది? కిటికీ, అలాగే పుస్తకము మరియు గాల్లో ఎగిరే గాలిపటము, అలాగే మనం ఆడుకునే చెస్ బోర్డు. వీటన్నింటినీ ఒకసారి గమనించండి. వీటిలో ఏమైనా కామన్గా మీరు గమనించారా? వీటి యొక్క ఆకారాన్ని మనం చూసినట్లయితే వీటిలోని 4 భుజాలు ఉన్నాయి, 4 శీర్షాలు ఉన్నాయి, మరియు ఈ 4 కూడా కోణాలను కూడా ఏర్పరుస్తున్నాయి. మరి ఇటువంటి ఆకారాన్ని ఏమంటాము అంటే చతుర్భుజము అంటాము. ఇంగ్లీష్లో క్వాడ్రిలేటరల్ అంటాము. అంటే ఏమిటి అంటే 4 భుజాలు, 4 కోణాలు మరియు 4 శీర్షాలు కలిగిన ఒక మూసి ఉన్న ఆకారాన్ని చతుర్భుజము అంటాము. అయితే వీటి యొక్క ధర్మాలను అనుసరించి చతుర్భుజాలను మనం కొన్ని రకాలుగా అయితే విభజించవచ్చు. వాటిలోని గాలిపటము మరియు సమాంతర చతుర్భుజము, సమలంబ చతుర్భుజము, అలాగే దీర్ఘ చతురస్రము, చతురస్రము మరియు రాంబస్. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక చతుర్భుజం అనేది ఉంది. దీంట్లోని చూసినట్లయితే కేవలం పక్క భుజాలు మాత్రం సమానంగా ఉన్నాయి. అంటే ఏడి అనేది ఏబీకు సమానమైంది, అలాగే బీసీ అనేది డీసీకు సమానమైంది. ఈ విధంగా పక్కనే ఉన్న 2 జతల భుజాలు సమాన పొడవును కలిగి ఉన్న చతుర్భుజాన్ని మనం గాలిపటము అనవచ్చు. ఈ గాలిపటాన్ని ఇంగ్లీష్లో కైట్ అంటాము. ఇప్పుడు మనం ఈ గాలిపటం యొక్క ధర్మాలను ఒకసారి చూద్దాం. వీటిలోని కర్ణాలు ఒకదానికొకటి లంబకోణంలో ఖండించుకుంటాయి. ఈ చతుర్భుజానికి మనం ఒకసారి కర్ణాలను గీసినట్లయితే ఏసీ ఒక కర్ణం అవుతుంది, బీడి ఇంకొక కర్ణము అవుతుంది. ఇవి చూడండి ఒకదానికొకటి సరిగ్గా లంబకోణంలో ఖండించుకుంటున్నాయి. అలాగే పెద్ద కర్ణము అనేది చిన్న కర్ణాన్ని సమద్విఖండనం చేస్తుంది. దీంట్లో పెద్ద కర్ణం ఏమిటి? ఏసీ. బీడీని సమద్విఖండనం చేస్తుంది. అసలు సమద్విఖండనం అంటే ఏమిటి అంటే 2 సమభాగాలుగా విభజించడం. అంటే ఏసీ అనేది బీడీను 2 సమభాగాలుగా విభజిస్తుంది అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మరొక రకమైన చతుర్భుజాన్ని చూద్దాం. ఈ చతుర్భుజాన్ని ఒకసారి చూడండి. దీంట్లో చూసినట్లయితే కేవలం ఒక జత భుజాలు సమాంతరంగా ఉన్నాయి, మిగిలిన 2 జత భుజాలు సమాంతరంగా అయితే లేవు. ఈ విధంగా ఎదురెదురుగా ఉన్న ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. అలాగే ఈ సమాంతర భుజాలను మనం ఏమంటాము అంటే ఆధార భుజాలు అనవచ్చు. అలాగే మిగిలిన 2 భుజాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి చతుర్భుజాన్ని మనం సమలంబ చతుర్భుజము అనవచ్చు. ఇంగ్లీష్లో ట్రెపీజియం అంటాము. ఇప్పుడు మనం ఈ సమలంబ చతుర్భుజం యొక్క ధర్మాలను ఒకసారి చూద్దాం. దీంట్లోని సమాంతర భుజాలకు మరియు సమాంతరం కాని భుజాలకు మధ్య ఏర్పడే పక్క కోణాలు సంపూరక కోణాలు అవుతాయి. మరి సంపూరక కోణాలు అంటే ఏమిటి? ఏవైనా 2 కోణాలను కలిపినప్పుడు 180 డిగ్రీలు వచ్చిందనుకోండి, ఆ కోణాలను మనం సంపూరక కోణాలు అనవచ్చు. అంటే ఇక్కడ పక్క కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు అవుతుంది అని మనం చెప్పచ్చు. కాబట్టి ఈ చతుర్భుజంలో ఏ వద్ద ఉన్న కోణము మరియు డి వద్ద ఉన్న కోణం ఈ రెండింటినీ కలిపినట్లయితే సరిగ్గా 180 డిగ్రీలు అనేది వస్తుంది. అలాగే బి వద్ద ఉన్న కోణము మరియు సి వద్ద ఉన్న కోణాన్ని కలిపితే ఈ 2 కూడా 180 డిగ్రీలు వస్తాయి కలిపినప్పుడు. అలాగే ఇక్కడ మరొక రకమైన చతుర్భుజం ఉంది చూడండి. దీంట్లో చూడండి ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి మరియు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఎదురెదురు భుజాలు సమాంతరంగా మరియు సమాన పొడవును కలిగి ఉన్న చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజము అనవచ్చు. సమాంతర చతుర్భుజాన్ని ఇంగ్లీష్లో ప్యారలలోగ్రామ్ అంటాము. ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలను చూద్దాం. దీంట్లో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా ఉంటాయి. అలాగే ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి మరియు కర్ణాలు ఒకదానికి మరొకటి సమద్విఖండనం చేస్తాయి. ఈ చతుర్భుజానికి ఇప్పుడు మనం కర్ణాలను గీద్దాం. ఏసీ ఒక కర్ణము, బీడి అనేది మరొక కర్ణము. ఈ 2 చూడండి ఒకదానికొకటి సమద్విఖండనం చేసుకుంటున్నాయి. అంటే మనం ఏమని చెప్పచ్చు? ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి మరియు బీఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అవుతుంది అని మనం చెప్పచ్చు. అయితే
ఈ సమాంతర చతుర్భుజంలో మళ్ళీ కొన్ని ప్రత్యేక రకాలైన చతుర్భుజాలు ఉంటాయి. అవి ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో మొదటిది ఈ సమాంతర చతుర్భుజాన్ని చూడండి. దీంట్లో అన్ని కోణాలు కూడా లంబ కోణాలు అయి ఉన్నాయి. కాబట్టి 4 లంబ కోణాలు అంటే 90 డిగ్రీలు కలిగి ఉన్న సమాంతర చతుర్భుజాన్ని మనము దీర్ఘ చతురస్రము అనవచ్చు. ఈ దీర్ఘ చతురస్రాన్ని ఇంగ్లీష్లో రెక్టాంగిల్ అంటాము. ఇప్పుడు మనం ఈ దీర్ఘ చతురస్రం యొక్క ధర్మాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇది కూడా ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. కాబట్టి సమాంతర చతుర్భుజానికి ఉండే ధర్మాలు కూడా ఈ దీర్ఘ చతురస్రానికి ఉంటాయి. అవి ఏమిటి? ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా ఉంటాయి. అలాగే దీంట్లో ఏంటంటే అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి మరియు అన్ని కోణాలు కూడా సరిగ్గా 90 డిగ్రీలు అనేవి ఉంటాయి. మరియు కర్ణాలు సమానంగా ఉంటాయి. వీటిలో కర్ణాలు ఏమవుతాయి? ఏసీ ఒక కర్ణము మరియు బీడీ మరొక కర్ణము అవుతుంది. ఈ రెండు కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి అని మనం చెప్పచ్చు. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ అవుతుంది. మరియు కర్ణాలు ఒకదానికి మరొకటి సమద్విఖండనం చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ అవుతుంది మరియు బీఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అవుతుంది. ఇప్పుడు మనం మరొక ప్రత్యేక రకమైన సమాంతర చతుర్భుజాన్ని చూద్దాం. దీన్ని చూడండి. దీంట్లో 4 భుజాలు కూడా సమానంగా ఉన్నాయి. అలాగే ఎదురెదురు భుజాలు ఏ విధంగా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి 4 భుజాలు సమానంగా ఉండే సమాంతర చతుర్భుజాన్ని మనము రాంబస్ అనవచ్చు. దీన్ని సమచతుర్భుజము అని కూడా అనవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో కూడా మనం రాంబస్ అంటాము. ఇప్పుడు మనం రాంబస్ ధర్మాలను ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే ఇది కూడా ఒక సమాంతర చతుర్భుజం కాబట్టి ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి మరియు ఎదురెదురు భుజాలు సమానంగా కూడా ఉంటాయి. అలాగే దీంట్లో ఏం తెలుసు? మనకు అన్ని భుజాలు సమానమని తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. మరియు కర్ణాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో సమద్విఖండనం చేస్తాయి. వీటికి మనం ఒకసారి కర్ణాలను గిద్దాం. ఏసీ ఒక కర్ణము, బీడీ ఒక కర్ణం కదా. ఈ రెండు కూడా సరిగ్గా 90 డిగ్రీల కోణంలో సమద్విఖండనం చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రెండు కర్ణాలు కూడా సమానంగా ఉండవు. అలాగే ఈ రెండు సమద్విఖండనం చేసుకుంటున్నాయి కాబట్టి ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ మరియు బీఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అవుతుంది. అలాగే ఓ వద్ద ఏర్పడిన 4 కోణాలు కూడా అంటే ఏఓబి, బీఓసి, సిఓడి, డిఓఏ ఈ 4 కూడా 90 డిగ్రీల కోణం అనేది ఉంటాయి. ఇప్పుడు మరొక రకమైన చతుర్భుజాన్ని చూద్దాం. దీంట్లో చూడండి 4 కోణాలు కూడా సరిగ్గా 90 డిగ్రీల కోణం అనేది ఉంది. కాబట్టి 4 లంబ కోణాలు కలిగి ఉన్న ఒక రాంబస్ను మనము చతురస్రము అనవచ్చు. చతురస్రాన్ని ఇంగ్లీష్లో స్క్వేర్ అంటాము. ఇప్పుడు మనం ఈ చతురస్రం యొక్క ధర్మాలను ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అలాగే దీంట్లో అన్ని కోణాలు కూడా 90 డిగ్రీలు ఉంటాయి. అంటే ఏంటి? అన్ని కోణాలు కూడా సమానం. అలాగే కర్ణాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఏసీ ఒక కర్ణము, బీడీ మరొక కర్ణము అవుతుంది. ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ అవుతుంది. అలాగే ఈ కర్ణాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో సమద్విఖండనం చేసుకుంటాయి. కాబట్టి మనకు ఓ వద్ద 90 డిగ్రీల కోణం అనేది ఏర్పడుతుంది. అలాగే ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ మరియు బీఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అని మనం చెప్పచ్చు. ఇంకా ఏమిటి? ఓ వద్ద ఏర్పడిన 4 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అవి కూడా ఏమిటి? 90 డిగ్రీలు ఉంటాయి. అంటే ఏఓబి, బీఓసి, సిఓడి, డిఓఏ అనేది సరిగా 90 డిగ్రీలు అనేవి ఉంటాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? చతుర్భుజాల్లోని రకాలు మరియు వాటి ధర్మాల గురించి నేర్చుకున్నాం కదా. వాటిలోని గాలిపటం ఒకటి. దీంట్లోని కేవలం పక్క ఉన్న భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. అలాగే పెద్ద కర్ణము అనేది చిన్న కర్ణాన్ని సమద్విఖండనం చేస్తూ ఉంది. మరొకటి సమలంబ చతుర్భుజము. దీంట్లో కేవలం ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. అలాగే సమాంతర చతుర్భుజం. దీంట్లో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి మరియు సమాంతరంగా ఉంటాయి. అయితే మళ్ళీ దీంట్లో ప్రత్యేక రకాలైన సమాంతర చతుర్భుజాలు ఉంటాయి. అవి ఏమిటి? మొదటిది దీర్ఘ చతురస్రం.
దీంట్లో 4 కోణాలు కూడా లంబ కోణాలు. అలాగే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి మరియు సమాంతరంగా ఉంటాయి. మరియు వీటిలోని కర్ణాలు అనేవి సమానంగా ఉంటాయి. మరియు రాంబస్ దీంట్లోని 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి మరియు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. అలాగే వీటిలో ఉన్న కర్ణాలు సమానంగా ఉండవు, కానీ ఈ కర్ణాలు 90 డిగ్రీల కోణంలో సమద్విఖండనం చేసుకుంటాయి. ఇంకొకటి ఏమిటి? చతురస్రం. దీంట్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి, 4 కోణాలు కూడా 90 డిగ్రీలు ఉంటాయి. అలాగే వీటిలోని కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి మరియు ఈ కర్ణాలు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఒకదానినొకటి సమద్విఖండనం చేసుకుంటాయి అని చెప్పచ్చు.